అధ్యాయం మొదటి వాక్యం నుంచి. రాజైన ఉజ్జియా మృతులందరి సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కా అంచులు దేవాలయము నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేత వారి కంఠ స్వరము వలన. గాన అంటే వాళ్ళ సొంత స్వరాలు. ప్రతిగానములు అంటే బోరధ్వని ఇలాంటివి అన్నమాట, సైడ్ వాద్యాలు. అసలు బైబిల్లో వాద్యాలే లేవని చెప్పి గొర్రెల్లాంటి ప్రజలను సువార్త ప్రకటించుకోకుండా, నిజముగా ప్రజలు రక్షించబడటానికి సువార్త ప్రకటించుకోకుండా ఈ బాక్స్ తిప్పి అటు పెట్టాలి సార్, అటు పెడితే బాగుంది. ఇన్ని మనకి లేదా, ఈ 2 ఉన్నాయి సరిపోవా. బయట పెట్టుకున్నట్టయితే ఆ బాక్స్, లేదంటే ఆ కిటికీ కానించి అక్కడే ఉంచి అటు తిప్పి పెట్టండి, జనానికి అర్థం కావాలి. అసలు బైబిల్లో వాద్యాలు లేవని దేవుని ఇప్పటికీ ప్రతి ఒక్క వ్యక్తి ఏ పాట అయినా సరే సంగీతం లేకుండా నీకు యూట్యూబ్లో కానీ లేకపోతే ఎక్కడైనా సంగీతం లేకుండా పాటలు వస్తున్నాయా చెప్పాలి. సంగీతం లేకుండా వాళ్ళు మూర్ఖులా, వాళ్ళకి తెలియదా, వాళ్ళకి అర్థం కాదా? బైబిల్లో దేవుని స్తుతించడానికి సైలెంట్గా మరొకసారి ఉంది, సర్వజనుడారా చప్పట్లు కొట్టుడు, స్తోత్రం చెప్పండి. సర్వజనులు ఏం చేయాలట? చప్పట్లు కొట్టాలట. ఏడవ వాక్యం సర్వజనులు చప్పట్లు కొట్టమని చెప్పి దేవునికి స్తోత్రం. దేవుని మనం ఆరాధించేటప్పుడు దేవుని దూతలు కూడా గాన ప్రతిగానముల చేత ప్రతి గానములు అనగా ఇతర వాద్యాల చేత దేవుని స్తుతించారు. కీర్తనలు మనం చూసినట్లయితే కీర్తనలు 145వ అధ్యాయము 50వ వాక్యము 150వ వాక్యము. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. బురధ్వనితో ఆయనను స్తుతించుడి. సర్వమండలముతోను సితారలతోను స్వరమండలముతోను చితారతోను ఆయనను స్తుతించుడి. తంబూరతోను నాట్యములతోను ఆయనను స్తుతించుడి. తత్య వాద్యములతోను పిల్లల గ్రోగులతోను ఆయనను స్తుతించుడు. మోగు త్రాళముతోను ఆయనను స్తుతించుడు. గంభీర ధ్వని గల తాళముతోను ఆయనను స్తుతించుడి. పిచ్చోడై రాపించారు పాపం, ఈయన బయలుదేరాడు. కాస్త బైబిల్లో 4 మాటలు వచ్చేస్తారు. ఎదట వాళ్ళని ఏంటంటే అది నిజం కాదు, ఇది అబద్ధం. అరే పిచ్చోడా, యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు మరణించాడని చెప్పరను ప్రజలు రక్షించబడతారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చెబుతుంది, ఈ ఆకాశము ఈ భూమి మొత్తము గతించబోతున్న రోజు ఒకటి ఉంది, దాని గురించి చెప్పు.
ఇంకోటి ఏంటట, ఒకటి వాద్యాలు లేవు, వాటి క్షణాలకి వాళ్ళకి తెలియదుగా. మరి పోనీ వాద్యాలు లేవు, వాద్యం లేకుండా ఒక్క పాట చూపి నాకు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళు, వాద్యం లేకుండా ఒక్క పాట చూపించి అవమానేస్తున్నాను. పన్నిక్కి మారిన మాటలు మాట్లాడే ప్రజలను పక్క త్రోవ మళ్లించడానికి, అరే నీకు ప్రజలు రావాలంటే దేవుని సువార్త ప్రకటించు. సువార్త ప్రకటిస్తే ప్రజలు వస్తారు. నిజమైన క్రీస్తు గురించి ఆ సువార్తను నువ్వు ప్రకటించి వాక్యము ఉన్నదన్నట్టు బోధిస్తే నీకు ప్రజలు వస్తారు. పనికి మన మాటలు మాట్లాడితే ఎలా వస్తారు? అయినా నేను గెలకను, నాకు అవసరం లేదు. నా దేవుని సువార్త నేను ప్రకటించుకుంటూ పోతాను. ఇంతవరకు నాకు తెలియదు, ఎవరేం చెప్పుకుంటా నాకు అనవసరం. మన నా చెవును పడ్డది, నేను స్పష్టంగా మాట్లాడుతున్నాను కనుక ఈరోజు తీయాల్సి వచ్చింది. ఇంకా కొత్త నిబంధనలో వచ్చే వారం కూడా చెప్తాను. ప్రియులారా, సమయం లేదు కనుక ఇక్కడ దేవుని గంభీర తాళముతో దేవుని స్తుతించమని రాయబడింది. గంభీర తాళముతో, వాద్యాలతో దేవుని ఆరాధించమని చెప్పి రాయబడింది. తప్పేముంది అసలు? దేవుని ఆరాధించడం అసలు ఆరాధనకు యోగ్యుడు. క్రిస్మస్ అంటే ఏంటి? ఆరాధన. దేవుని ఆరాధించాలా ఆత్మతో సత్యముతో. ఒకటి ఆత్మతో సత్యంగా ఆరాధించాలి. దేవుని పట్ల మనం కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించాలి. ఇంకో మాట చెప్పిన, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో మొదటి మాటలోనే ప్రభు చెప్పాడు. ఏమని తెలుసా? ఈ యెరికో పట్టణమును నీకు అప్పగించబోచున్నాను. ఆ కాలమున ఇశ్రాయేలీయులు భయము చేత లోపలికి జాగ్రత్తగా మీరు బైబిల్ తీసి జాగ్రత్తగా చదవండి. అబద్ధ బోధకుల మాట ఆడేదో చెబుతున్నారని వినొద్దు. ఉందా లేదా చదవండి. ఒకటే అసలు నువ్వు బైబిల్ కూడా చూడొద్దు. ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా సంగీతం లేని పాట ఒకటి ఉంటే చెప్పు నాకు. సంగీతం లేకుండా సన్యాసుడు కూడా పాట పాడలే. స్తోత్రం చెప్పండి. వాడు కూడా ఏదో ఒకటి తెచ్చుకొని డింగు డింగు అని కూడా పాట పాడుకున్నాడు. నీకేం పెట్టినాడు ఆయన పనికి మానవుడు సైలెంట్గా పాట పాడుకుంటానికి. చూడు చదవండి అక్కడ. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము మొదటి వాక్యం నుంచి, ఆ కాలమున ఇశ్రాయేలును భయము చేత రాకుండాను యెరికో పట్టణము ద్వారము గట్టిగా మూసివేశారు. ఏమండి? అప్పుడు దేవుడు అంటున్నాడు, యెహోషువతో ఇట్లా చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము కలిగిన శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. అలాగూ 6 దినములు చేయొచ్చు రావలెను. 7 యాజకులను ఏ కొమ్ములు పొట్టేళ్ల కొమ్ములు బూరలుగా చేసుకొని ముందుగా నడవవలెను. మీరు 7 మారులు చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలు నోదవలెను. మానక ఆ కొమ్ములతో వారు వరి చేయుచుండగా మీరు బూరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణం ప్రాకారమును కూలును. ఆ బూరలు ఊదుచుండగా ప్రాకారములన్నీ ఏమైపోయినాయి అంటే 20వ వచనం చదవండి. 6:20. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారములో కూలెను. తప్పని కూడా దేవుని మహిమపరచుగా. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని మహిమపరచాలా. దేవుని దూతలు గాన ప్రతిగానాల చేత దేవుని మహిమపరిచారు ఆరాధనలో. అసలు ఆరాధన
చేయాలంటేనే నీకు కీలు పడుతుంది. దేవుని ఎప్పుడు మహిమపరుస్తావు? సత్యం తర్వాత మహిమపరుస్తావా? నువ్వు మహిమపరచవు, ఎదట వాళ్ళని మహిమపరచనీయవు. అట్టదారులలో పంపించాలని చూస్తావు. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే గుమ్మం అనుకుంటే వెళ్ళాలా, వస్త్రములు ఉతుక్కోవాలా, పరిశుద్ధులని దేవుని ఆరాధించాలా, పాపస్థితిని వదిలిపెట్టాలా. అంతేగాని ఇష్టానుసారంగా వెళ్ళిపోతే ప్రయోజనము లేదు. గాన ప్రతిగానాలతో దేవుని మహింపరుస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. యాజకులు 7 బూరలు పట్టుకొని 7 యాజకులు ముందుగా నడుస్తూ ప్రాకారముల చుట్టూ తిరుగుతూ ఉంటే ఏ గడ్డపలుగు లేదు, ఏ కొక్కిలేలు లేవు, ఏ జేసీపీలు లేవండి. వాటందుకు అయ్యే ఎలాంటి చిన్న చిన్న గోడలు అయ్యాయి. వాటి వెడల్పు 2 బస్సులు తప్పించుకుని పోయేంత ఎడల్పు అనమాట. సుమారుగా 50 అడుగులు ఎడల్పు మీద ఉన్న గోడలు. అలాంటి గోడలు ఎలా పడతాయి? వీళ్ళ వల్ల కాదు, ఇశ్రాయేల్ వల్ల కాదు, ఏ యంత్రాలు పెట్టా వీళ్ళ వల్ల కాదు. అందుకని ప్రభు చెప్పాడు, అయ్యా మీరు వాటిని పడగొట్టాలంటే, ఈ పట్టణాన్ని మీ చేతులకు అప్పగించాలంటే, ఈ ప్రాకారంలో పడిపోవాలంటే మీరు యాజకులు ముందుగా బోరలు తీసుకొని పోదాలా, మీరు ముందుగా నడవాలా, ప్రజలందరూ కేకలు వేస్తూ తిరగాల. 7 రోజులు 7 మార్లు తిరిగినప్పుడు 7వ మారు తిరుగుతున్నప్పుడు ప్రాకారములకు కూలిపోయి అంట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకని ఆరాధనలో కొంతమంది దెయ్యాలు పోతారు. ఆ మాట కూడా అన్నా, ప్రభువా ప్రభు అన్నవాడు పరలోక రాజ్యానికి శారుడు, పరలోక రాజ్యానికి శారుడు. కాబట్టి దెయ్యాలు వదిలించేవాడు కూడా దేవుడి రాజ్యానికి వెళ్ళరు. నీకు పోదు, ఎందుకంటే నీకు దేవుడు పిలుపు లేదు. అసలు నేను దేవుడు పిలవలేదు కాబట్టి నువ్వు పోవు. ఏదో చదువుకొని బైబిల్ ట్రైనింగ్ చేసి వచ్చి చేస్తాను కాబట్టి నీకు పోదు. కాబట్టి ఎదటి వాళ్ళని నువ్వు వెర్రి మాటలు మాట్లాడితే ఎట్లా తెలిసింది? చూడు, అపొస్తలుల కార్యంలో ఒక మాట ఉంది, నువ్వేదో మాట చూపిస్తే నేను ఇంకో మాట చూపిస్తా బైబిల్లో. సత్యంతో పిచ్చోడా. చూడు 19వ అధ్యాయం 14వ వాక్యం, అపొస్తలుల కార్యాలు. యూదుడైన స్కెవియాను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దెయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా గుర్తెరుగుదును కానీ మీరెవరని అడుగగా ఆ దెయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచాను. దేవునికి స్తోత్రం. దెయ్యాలకు తెలుస్తుంది, ఇవాళ దెయ్యాలకి తెలుస్తూ ఉంది దేవుని పిలుపుదారగా వచ్చిన వాళ్ళు ఎవరో. దేవుని పిలుపుదారగా ఎవరో. మీకు స్వస్థత లేవని అంటారు ఈ పనికి మానవాళ్ళు. క్యాన్సర్ వ్యాధులు, ఎయిడ్స్ వ్యాధులు పోతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం. అద్భుతమైన సాక్ష్యం. చిన్నారి ఇక్కడ కడుపులో గంటలోని అని చెప్పారట. ఎవరు? ఎమ్మడ ప్రసాద్. అవునమ్మా, చెప్పారు. మొదటి సాక్ష్యం ఏంటంటే ఇక్కడ దేవుడు చేసిన కార్యం. మేమేమో ఆయన కానీ వచ్చి మందిరంలో పడుకుంటే దేవుడు గొప్ప కార్యం చేశాడు. మళ్ళీ పోయి టెస్టులు చేయించుకుంటే ఆ కడుపులో ఏ గడ్డలు కూడా లేవు, ఆపరేషన్ చేయాల్సిన అవసరము లేదు. దేవునికి మహిమ కలుగునుగా. స్వస్థత లేవని చెబితే పిచ్చోళ్ళ లేకపోతే ఇడ్డోళ్ళ నమ్మటానికి. వీడి బాధ అంటే ఏంటంటే, బాధ ఏంటంటే ఆరాధన మంచిగా జరుగుతుంది, ఇక్కడ మంచిగా దేవుని వాక్యం నడుస్తూ ఉంది. మన వైపు మళ్ళించాలంటే ఏదో ఒక మనం ఏం చేయాలా, డామినేషన్ చేయాలా ఎదట వాళ్ళు. ఇప్పుడు సేవకులందరూ అది. అందుకనే మత్తయి సువార్తలో ఉంటుందన్నమాట 24వ అధ్యాయం, అబద్ధ బోధకులు. ఇక్కడ మీరు చదివారు, అనేకులు తమ పేరట వచ్చి నేనే క్రీస్తు అని చెప్పి పలువురిని మోసపరిచెదరు. చూడండి, అక్కడ అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేస్తారు వీళ్ళు? ఇది దేవుని పిలుపులో వీళ్ళకే. దేవుడు 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు మొట్టమొదటిగా. తర్వాత 70 మందిని ఏర్పాటు చేశాడు. ప్రపంచమంతా వీళ్ళ ద్వారా సువార్త ప్రకటించడం జరిగింది. వాళ్ళ ద్వారా
దేవుని పిలుపు ద్వారా అనేకులు ఏర్పాటు చేయబడ్డారు. వాళ్ళు ఎప్పుడు కూడా కదిలించబడ్డారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక బైబిల్ చదువుకొని రిటైర్మెంట్ అయిన వాళ్ళు కొంతమంది కాబట్టి ఇక బైబిల్ చదివి లేదంటే ట్రైనింగ్ చేసి పని బాట లేకుండా సేవలు మొదలుపెట్టి చేసేవాడు కొంతమంది. వాళ్ళకి ఏం తెలియదు అంటే దేవుని వాక్యం సత్యాన్ని బోధించడమో తెలియదు. ఎదట వాళ్ళని ఎప్పుడు కూడా ఏదో ఒక డామినేషన్ చేయాలని చూస్తూ ఉంటాడు. ఎదట వాళ్ళని ఎప్పుడు వాడు దెయ్యాలు కావాడుతున్నా మీరు నీకు పోదు, ఎందుకంటే దేవుడి పిలుపు లేదు కనుక, నువ్వు కొట్టోడివి. వాడు దెయ్యాలు గుర్తుపడుతున్నాయి. అపోస్తులైన పౌలు నాకు తెలుసు. కాబట్టి ఎవరు తెలుసట? తెలుసు నాకు, మరి నువ్వెవరవే అని ఆ దెయ్యాలు ఏం చేసినాయి తెలుసా? ఇద్దరిని కొడితేనట బట్టల ఓడ తీసుకుంటున్నాయి అంట. మామూలు కొట్టలేదండి. చదువుతారా మాటను? అందుచేత వారు దిగంబరులై స్తోత్రం చెప్పండి. ఏమనుకున్నావు? దెయ్యాలు ఈ రోజున వ్యర్థమైన స్థితిలో ఉన్నాయి అనుకున్నావా? ఊకుంటారా? అవి ఊకుంటే అనుకున్నావా? శివను కూడా ఊకో. శివన పొట్టలో ఏలు పెట్టు, చెట్టా పట కొడతా. ఎవడన్నా నా పొట్టలో ఏలు పెడుతున్నావు. మరి దెయ్యాలు ఊకుంటాయా? కొడతాయి. ఎగబడి కొట్టినాయి అంట. పిలుపు లేని సేవకుడు అయితే నీకు ఈ మాటలు రావు. నీకు దెయ్యం పోదుగా, అది నువ్వు అన్నదమ్ములే. నీవు పోదు, అబద్ధవాలు చెబుతుంటావు, సత్యాన్ని వదిలిపెడతావు, జనాలు ఏదో పక్కగా ట్రాక్ చేస్తా ఉంటావు. ఏదో ఒక రోజు తీర్పు దినమందు అక్రమమును చేయువారులారా, అక్రమము మాట్లాడి నా యొద్ద నుండి తొలగిపోండి. అయ్యా మీ నామంలో గొప్ప కార్యాలు చేసావు. పిలుపు ఉన్నవాళ్ళు ఉన్నారు, పిలుపు లేని వాళ్ళు ఉన్నారు. నువ్వు దెయ్యం పోదు, ఒక రోగం పోదు. నువ్వు ప్రార్థన చేస్తే మరి కడుపు మంట ఏం చేస్తావు? ఎదురు సాగుకుడు మీద ఎప్పుడు కూడా ఏదో ఒకటి చెప్పాలని. మరి ఇక్కడ చూస్తే ఏముంది? ఏముంది ఇక్కడ? దెయ్యాలు ఎగబడి కొట్టినాయట. ఒక రాజుకు 7 కుమారులు ఉంటే వాడు యేసునామములో పో అని ఆ దెయ్యం పట్టిన వాడిని. ఎందుకు ఇలా బాధ అంటే ఏదో తెలుసా? అపోస్తలుడైన పౌలు గారును అలాగే పేతురు గారు వాళ్ళు ప్రార్థన చేస్తామంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే 12 మంది శిష్యులకి ఇచ్చిన వాగ్దానము ఇచ్చాడు కనుక ఆ దెయ్యాలు పోతాను. నేను చదువు ఎక్కువ రాలా, ఒక ముఠా పని చేస్తున్న, హార్డ్ వర్క్ చేస్తున్న వాడే నేను. అసలు చదువు ఏమి లేని వాడు, హార్డ్ వర్క్ చేస్తున్నాను. దేవుడు పిలిస్తే ఎన్నో మారు నా వల్ల కాదు ప్రభు అని చెప్పాను. నువ్వు సస్తావరా వెళ్ళకపోతానంటే నేను సేవకు వచ్చాను. నువ్వు నన్ను ఏదో తారుమారు చేయాలని చూస్తే నువ్వు దువ్వుకున్న గోతిలో నువ్వే పడిపోతావు. సేవలు అద్భుతాలు దేవుడు చేస్తూనే ఉంటాడు. కారణం ఏంటంటే నువ్వు కాదు నేను చేసేది నజరేయుడైన యేసుక్రీస్తు వారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు చేసేది కార్యాలు, మనం కాదు. నువ్వు అనేది అతని సేవకుడు కాదు. అక్కడ కార్యాలు జరుగుతుంటే ఆయన అంటున్నావు యేసు ప్రభు వారు పోతా ఉంటే అద్భుతమైన కార్యాలు చేసాడు యేసు ప్రభు వారు. గుడ్డి వారికి చూపించాడు, కుంటి వారికి నడకనిచ్చాడు. అంటే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము చేత బాధపడుతున్న స్త్రీ తన వెనకాలుగా వెళ్ళి విశ్వాసంతో తన అంగీముడితే యేసు నామములో ఆ రక్తధార 12 సంవత్సరాల నుంచి కారుతున్న ఆ రక్తధార క్షణంలో ఆగిపోయింది. స్తోత్రం చెప్పండి. దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడయ్యా. తన సేవకులను పిలుచుకొని నువ్వు చదువు ఎక్కువై మతం ఎక్కువై మాట్లాడుతున్నావు. నీకేం తెలియట్లా? ఎలపలంటారా? దెయ్యాలు బాగుంటున్నాడు, నువ్వు లోపల ఉంటావా? పనికి మన మాటలు మాట్లాడవద్దు అనుకున్నావు. కానీ వాక్యం చేత తిథి తీర్థ మేకపోతు తీసినట్టు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమనుకుంటాను? సువార్త ప్రకటించి ప్రజలను మార్చు. ఎప్పుడు ఎదట సేవకుల మీద ఏడుపెందుకు నీకు? నిజంగా నువ్వు దేవుడు పిలిచిన సేవకుని అయితే సేవకుడు అయితే ఎదట వాడు జోలికి ఎంతవరకు నాకు అసలు ఇక్కడ ఎక్కడో ఏ సేవకుడు ఉన్నాడో నాకు తెలియదు ఎంతవరకు. అసలు నా పని ఏంటి? దేవుడు పంపించిన పని సువార్త ప్రకటించడం, ప్రార్థన చేయటం, కొంపనప్పుడు తిరగటం కాదు. బైబిల్ పట్టుకొని బలిపీఠం దగ్గర ఉండి సంఘం వరకు ప్రార్థన చేయటం. ఇది నా పని, నాకు ప్రభుత్వం ఇచ్చిన పని. నా పని చేసుకుంటున్నా.
దెయ్యాలు పోగొట్టేవాడు. అవును పోతాను, నేనేం చేయను, నేను పోగొడుతున్నాను ఏంటి? ఎందుకంత కుళ్ళు నీకు? మన పేరవచ్చ వయసున్న ప్రార్థన చేస్తే, ఎంత దూరం నుంచి ప్రార్థన చేస్తే రెక్కల పడబోయి ఒక శక్తి అతని మీద ఉంది, వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. నేను అనుకుంటానా? ఆయన పిలిచాడు కనుక ఆయన పిలుపులో ఉన్న శక్తి, ఆ శక్తిలో అతను ఉన్న ఆ దెయ్యం చూసింది. నిలబడి ప్రార్థన చేస్తాను, నెత్తిమీ చేయాలి, నువ్వు నెత్తిమీ చేతిలో జుట్టు మీకున్నా కానీ అది పోదు. ఎలాంటి శక్తిని బట్టి నా తీసుకునిరా ఛాలెంజ్ చేస్తున్నా, చేస్తున్నామో నా దేవుడు పోగొడతాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నేను అంటున్నా, నా దేవుడు అంటున్నా, గుర్తుపెట్టుకో. నీకు ఓట్ల నీ బాధ ఏంటి నాకు అర్థం కాల. నా మీద పడుతుంది ఎందుకు? నా మీద పడితే దేవుడి మీద పడ్డట్టు. ఆయన ఊరుకుంటాడా? ఆయన ఊరుకుంటాడా? నేను శాపగ్రస్తులు అయిపోతావు, జాగ్రత్త. ఎప్పుడు కూడా ఇతర శాపల గురించి ఇక్కడ దెయ్యాలు పోతున్నాయి అంట, ఆ దెయ్యాలు పోయాడు, దేవుడు రాజ్యం లేదు. పిచ్చోట దెయ్యాలు వారు యేసు ప్రభువాన్ని పట్టుకుని అవనారో తెలుసా? యేసు ప్రభువాన్ని పట్టుకుని అవనారో తెలుసా? ఈయన మాంత్రికుడు, అందుకే ఈ దెయ్యాలు పోతుంది అని అన్నారు. ఈ అనుభవం అంటే నాకేమైంది? దేవునికి స్తోత్రం. చూడండి, బైబిల్ గ్రంథంలో చక్కగా ప్రతి గానాల చేత, గంభీర తాళముల చేత దేవుని మహింపరుచుట ఉన్నది. ఒకటి ఏం దొయట్లేదు. ఇక్కడ ప్యాడ్ పెట్టి ఎంత అది 2 లక్షల రూపాయలు ప్యాడ్ తీసుకొచ్చుకొని కష్టపడి నేర్చుకొని దేవుని మహింపరచడానికి వేరే ప్రోగ్రాం మేము మందిరములు మాత్రమే, మందిరములో మాత్రమే దేవుని మహింపరచడానికి మాత్రమే ఆ వస్తువు కొన్నది. దేవునికి మహిమ కొరకే అది ఆ వస్తువు కొన్నది. ఇక్కడ వాస్తవం నీకు కొట్టడం రాదేమో, నీకు కొనటం రాదేమో. ఏది నీకు కుళ్ళేది? నీకు కొట్టడం రానంత మాత్రం బైబిల్ వాద్యాలేవు అసలు తీసేసిన అనుకో. నీకు ఎన్ని కొమ్ములు ఉన్నాయో ఆ యేసు ప్రభు నీ కొమ్ముని ఎరగదీస్తున్న కాక. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేనేమనేది నువ్వు అర్థం చేసుకుంటే, సేవకుడు కాకుండా మనిషిలాగా అర్థం చేసుకుంటే బాగుపడతావు కదా. నేను వాక్యం చెప్పి దిగుతా ఉంటే నా చెవులు పడతామని. దేవునికి స్తోత్రం. ఎప్పటి సేవలు చేసుకుంటే బాగుంటుంది. దేవుడు పిలిచిందా నీ సేవలు చేసుకుంటాడు. ఇద్దరు మంచోళ్ళు ఇడిపోతానట, ఎప్పటి పని అని చేసుకుంటాట. ఇద్దరు చెట్టలు ఇడిపోయారు, ఏం చేస్తారు తెలుసా? ఒకడు ఎమ్మటే ఒకడెనక ఒకడు పొయ్యి దొంగుతా ఉంటాడట. పొయ్యి దొంగుతా ఉంటాడు. మొర్దెకై మీద హామాను అనే వ్యక్తి కుళ్ళు కుట్ర చేత వందనాలు పెట్టలేదని, నీ పని నువ్వు చేసుకుంటే బాగుండేదే, వందనాలు పెట్టలేదని అతని దొడ్లో అతనికి కలిగి ఉన్న ఇంటి వెనక ప్లేస్లో 50 మూరలు కొయ్యను నాటించాడు. దానికి ఒక ఉరి తాడును పెట్టించాడు. ఎందుకో తెలుసా? ఏదో ఒక రోజు రాజుతో చెప్పి మొర్దెకై నేను ఉరి తీపిస్తాను అనుకున్నాడు. కానీ ఏం జరిగింది తెలుసా? అదే రాజు హామాను ఉరి తీయండి అన్నాడు. ఏ కొయ్య మీదయ్యా? అతను రెడీగా ఉంచిన ఉరి కొయ్య మీద. స్తోత్రం చెప్పండి. ఏ ఇతర వేస్తావు అదే పంటను కోస్తావు. ప్రజలకు తెలియదు కాబట్టి ఓ నిజమే కావచ్చు అనుకుంటారు. తెలిస్తే మొక్క మీద ఉమ్మేస్తారు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఏ బోధన నువ్వు చేసేది? ఏ తప్పుడు బోధన చేస్తానో మొక్క మీద ఉమ్మేస్తారు. అప్పుడు సరిపోతుంది. యెహోషువతో దేవుడు మాట్లాడే మాట, 7 యాజకులు బోరలు పట్టుకొని ఎరికో పట్టణం చుట్టూ తిరిగితే ఆ ప్రాకారములు కూలిపోతాయని ప్రజలందరూ కేకలు వేశారట. ఇశ్రాయేలీలందరూ వాళ్ళు బోరలు తీసుకుని ఊదినప్పుడు ఆ ప్రాకారములన్నీ నేలమట్టంగా కూలిపోయి ఎరికో పట్టణము యెహోషువ చేతికి అప్పగించబడ్డది. స్తోత్రం చెప్పండి. నీకు స్తోత్రం చెప్పడం కూడా రాదు. స్తోత్రం చెప్తే అదేదో పెద్ద భయంకరమైన మాట అనుకుంటున్నాను. స్తోత్రం అంటే ఏంటి? అసలు కోట్లాది దేవుని దూతలు స్తుతులు అనిపిస్తున్నాయి ఆయనకి. ప్రకటన గ్రంథం లాస్ట్ గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం చూస్తే 24 పెద్దలు, 4 జీవులు వారు కిరీటాలు తీసి దేవుని సింహాసనము పాదముల యొద్ద పెట్టి దేవుని స్తుతిస్తున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు, దేవుని ఘనపరుస్తున్నారు. తీసేయడానికి నువ్వెవడవు? అసలు స్తుతి ఆరాధన తీసేయడానికి నువ్వెవడవే?
వాద్యాలు తీసేయడానికి నువ్వు ఎవడవే? ఎవడిచ్చిండి ఈ హక్కు? నీ పని నువ్వు చేసుకోవాలి, నీకు నచ్చినట్టు నువ్వు చేసుకో. నాకు నచ్చినట్టుగా దేవుని వాక్యం ఎలా కూడా నేను చేసుకుంటాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. బుద్ధునోడైతే మళ్ళీ ఒకసారి తన ప్రజలకు వాక్యం చెప్పుకోవాలి, కానీ ఎదట చావకుల మీద పడి ఆడచే పొజిషన్ ఉండకూడదు. ఇక్కడ అద్భుతం జరుగుతున్నాయి, ఆశ్చర్యకరం జరుగుతుంది. లేదంటే దెయ్యాలు పోతున్నాయి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. దేవుడు కార్యాలు చేస్తాడు, దేవుడు చేస్తాడు, నువ్వు కాదు, నేను కాదు. ఈ సత్యాన్ని నువ్వు గుర్తెరగాలి. ఏమండి? ఈ సత్యాన్ని నువ్వు గుర్తెరగాలి. దేవుడి సన్నిధిలో వ్యర్థమైన స్థితిలో నువ్వు ఉండొద్దు, వ్యర్థమైన పరిస్థితులు ఉండదు. మన పండుగ దినాలు రాబోతున్నాయి. ఇంకా పండుగ దినాలు కొంతమంది బోధ కూడా ఎలా కూడా తెలుసా? యేసు ప్రభు వారు పశువుల పాకలో పుట్టారండి. పాట కూడా అదే పెట్టేశారు. పశువుల పాకలో పుట్టలేదు ఆయన. ఎక్కడ పుట్టాడు ఆయన? పశువుల పాకలో పుట్టాడు. సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుడు పెట్టాడు. పశువుల పాకలో పుట్టినట్టుగా అక్కడ లేదు. ఉన్నట్టుగా చెప్పాలి ప్రజలకి, లేని మాటకు చెప్పకూడదు. ఎప్పటికీ అంతే. పశువుల పాకలో పుట్టాడు ఆయన. పశువుల పాకలో ఆరాధించడానికి ఎప్పుడు వచ్చారు? చూడండి, లోకాసు వార్త 2వ అధ్యాయం. ఆరాధించడానికి ఎప్పుడు వచ్చారట? ఆ జ్ఞానులు తూర్పు దేశం నుండి ఎప్పుడు వచ్చారు వాళ్ళు ఆరాధించడానికి? ఆయన తొట్టిలో ఉన్నట్టుగా ఫోటో కూడా వేసేస్తారు కదా, తొట్టిలో ఉన్నట్టుగా. ఏ రోజు ఏమని ఆర్డర్ ఇచ్చాడో తెలుసా? ఇంచుమించు 2 సంవత్సరాలు పిల్లలు చంపివేయండి. అంటే దాని అర్థం ఏంటంటే యేసుప్రభు వారు పుట్టిన తర్వాత 2 సంవత్సరాలకి జ్ఞానులు ఆరాధించడానికి వచ్చారు. స్తోత్రం చెప్పండి. ఇది సత్యం. వాక్యం ఏదైతే అక్కడ ఉన్నదో దాన్ని ఫాలో అవ్వాలి మనం. జ్ఞానులు 2 సంవత్సరాలు యేసుప్రభు వారు పుట్టిన తర్వాత 2 సంవత్సరాలకు వచ్చి యేరోదు దగ్గరికి వచ్చారు. యేరోదు అంటున్నాడు, బాబు ఎక్కడ ఆయన యూదుల రాజుగా పుట్టినాడు, మీరు కూడా తెలుసుకొని ఆరాధించి మాకు చెప్పండి, మేము కూడా పోయి ఆరాధిస్తామని చెప్పి యేరోదు అన్నాడు. అని ఏం చేశాడు? 2 సంవత్సరాలు పిల్లలను చంపివేయండి. 2 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలను. అంటే దాని అర్థం ఏంటంటే అప్పుడు యేసుప్రభు వారు పుట్టి 2 సంవత్సరాలు అయింది. జ్ఞానులు 2 సంవత్సరాలకు వచ్చారు. ఇది సత్యం. ఈ చెప్పుకోకుండా మనం ఏం చెప్తామంటే ఆయన పుట్టాడు, పశువుల పాకలో పరుండ పెట్టారు, జ్ఞానులు వచ్చి ఆరాధించారు, గోడలు వచ్చి ఆరాధించారు. ఇంతేగా. సత్యాన్ని బోధించటము నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ తూర్పు చేసి జ్ఞానులట నక్షత్రము, వాళ్ళ గ్రంథములో నక్షత్రం. ఆ జ్ఞానుల దేశములో ఒక ప్రత్యేకమైన ఒక గ్రంథం ఉందంట. ఆ గ్రంథములో ఏమని రాయబడి ఉందంటే నక్షత్రము పుట్టింది. నక్షత్రాన్ని పుట్టినప్పుడు ఆ నక్షత్రానికంటే ముందుగా లోక రక్షకుడు పుడతాడు. నక్షత్రము ఆ లోక రక్షకుడి దగ్గరికి మార్గం చూపించింది అని వాళ్ళ గ్రంథంలో రాయబడి ఉందంట. ప్రతి గ్రంథంలో కూడా యేసు ప్రభు గారి గురించి ఉంటుంది. ప్రతి గ్రంథంలో ఉంటుంది. అది తెలుసుకుంటే అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభు వారు పుట్టినప్పుడు 2 సంవత్సరాలకి అయితే పుట్టాడు ఆయన. ఈ నక్షత్రం మాత్రం కదలట్లేదు ఏంటని వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేసుకొని కదలటం మొదలు పెట్టారంట. ఎప్పుడైతే వీళ్ళు కదలటం మొదలు పెట్టారో నక్షత్రం వారికి దారి చూపించింది. యేసు ప్రభు వారు పుట్టిన ఆ ప్లేస్ కాడికి వచ్చేసి ఆ పైన ఆగిపోయిందంట. అయితే ఎక్కడ ఈ ప్రభు వారు ఉంటాడని చూస్తే కరెక్ట్గా నక్షత్రం ఆగిపోయిన కిందనే పశువుల పాకలో పరుండ పెట్టి యేసు ప్రభు వారు ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. కనుక జ్ఞానులు నక్షత్రాన్ని చూసి యేసు ప్రభు వారు పుట్టింది గమనించినట్టుగా మనం చూస్తాం. కనుక ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే
ఈరోజు విశ్వాసం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిజముగా ఎవరు చెప్పినా రేపు మనకి సెమీ క్రిస్మస్ 28వ తారీఖు ఇక్కడ మొట్టమొదటిగా మందిరములో 28వ తారీఖు గురువారం సెమీ క్రిస్మస్. సేవకుడు వస్తున్నాడు వాక్య పరిచయం చేయడానికి. కనుక ప్రతి ఏ సేవకుడు వచ్చినా ఎవరు చెప్పినా బైబిల్లో ఉందా లేదా, పొడి మాటలా, కల్పనా కథనా అనేది అర్థం చేసుకోవాల్సింది ఎవరో విన్నవాడు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని గ్రహించాలా ఉన్నదా లేదా. బెరాయి సంఘం వేసేసారు, ఇన్ని వదిలేగా ఏం చేశారట, అలాగ ఉందా లేదా. అక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్పినా సరే అలాగ ఉందా లేదా వాళ్ళు పరిశీలన చేసుకున్నారు. నీ కొంచెం చదువచ్చిన బైబిల్ పట్టుకుంటే నీ ముందు గొప్ప చదవను కూడా పనికిరాడు. అంత జ్ఞానం నా ప్రభు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అని చిన్న చదువు చదివింది నాకేం అర్థమైంది అనుకోమక్కో. అసలు బైబిల్ పట్టుకో, ప్రార్థన చేసుకుని అధ్యాయాలు మొత్తం చదువుకుంటూ వెళ్ళిపోతాం. దేవుడికి జ్ఞానం నీకు ఇచ్చిన కాక. దేవుడికి స్తోత్రం. కనుక ఆ పెరాలో ఉన్న సంఘం అలా ఉన్నదో లేదో అని వాళ్ళు పరిశీలన చేసుకున్నారు. మనం కూడా పరిశీలన చేసుకోవాలా. ఎందుకంటే అబద్ధ బోధకులు వచ్చేసారు, ఆల్రెడీ రాబోతున్నారని అక్కడ రాయబడి ఉంది. వచ్చేసారు. వచ్చేసి ఏం చేస్తున్నారంటే ఏర్పాటు చేయబడిన వారితో సహా సంఘాలను చెడగొట్టడానికి వచ్చేసారు. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలా. వాక్యాన్ని అనుసరించి నడవాలా. వాక్యాన్ని పట్టుకొని నడవాలా. ఎవరు చెబితే వాళ్ళ మాట్లాడటం కాదు. అక్కడ అది పుట్టింది, ఇక్కడ ఇది పుట్టింది అంటే రైలు ఉరకడానికి కాదు. దేవుని వాక్యము నిత్య జీవం ఇచ్చేది నీకు. అందుకని వాక్యమే ఉన్న ప్రభు నీతో మాట్లాడేటప్పుడు ఆ మాటను బట్టి నువ్వు ఏం చేయాలా, జాగ్రత్తగా నడవాలా. వ్యర్థమని స్థితిలో ఉండకూడదు. నీ ఇష్టానుసారంగా నడవకూడదు. చెప్తారు బైబిల్లో వాక్యాలు లేని కొంతమంది చెప్పేవాళ్ళు ఉంటారు, అబద్ధ బోధకులు. కొంతమంది సంగీతాలు లేవంటారు, మరి కొంతమంది స్వస్థతలు లేవంటారు, మరి కొంతమంది దెయ్యాలు ఎలగొట్టడం లేదంటారు. నేను అంటాను, మన సంఘంలో దేవుడు ఏదో కార్యం చేస్తే అందరూ కూడా కార్యాన్ని బట్టి మన మందిరంలోకి వచ్చారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏదో ఒక కార్యాన్ని బట్టి అయితే ఊరికి వచ్చిన వాడు ఒక్కరు కూడా లేరు. ఏదో ఒక కార్యాన్ని బట్టి వచ్చారు. నాతో కూడా నేను కూడా ప్రభు నన్ను బ్రతికిస్తే నేను దేవుడి సేవలోకి వచ్చాను. అందరం ప్రతి ఒక్కరం కూడా దేవుడు ఏదో ఒక మనకు మేలు చేస్తే వచ్చారు. స్వస్థతలు ఇవ్వడానికి ఎవరికి అధికారం లేదు, సంగీతంలో ఇవ్వడానికి అధికారం లేదు. ఇలా సంగీతం నలుమూలలో ఎక్కడికి వెళ్ళే కానీ అద్భుతమైన సంగీతముల చేత పాటలు పాడుతున్నారు. పెద్ద పెద్ద మినిస్ట్రీ కలిగిన వాడు వాళ్ళందరూ తెక్కలోడా, ఈయన గొప్పోడు, వాళ్ళందరూ తెక్కోళ్ళు. దెయ్యాలు పిచ్చిపెట్టి ఈ రకమైన మాటలు ఎదట షావుకుని కామెంట్ చేయటం. చక్కగా దేవుడు నీకు ఇచ్చిన పనులను చూసుకుంటే ఈ బాధలను ఉండవుగా. అంటే ఆ సంఘంలో ఈ సంఘం ఆ సంఘం మా పాస్టర్ గారు చెప్పింది ఏంటంటే, అసలు వాద్యాలు ఇవ్వంట, మీరు వాద్యాలు వస్తున్నారేంటంటే వీళ్ళకేం వీళ్ళకేం డౌట్ రావాలి. అదేంటి వాద్యాలు ఇవ్వంటగా. ఇదేగా మొట్టమొదటగా అపవాది చేసిన పని. ఎందుకు వాళ్ళ బతుకులు నాశనం అయిపోయింది తెలుసా మీకు? ఇది నిజమా అన్నది ఎవరో సర్పం అన్నది. సర్పం ఏముందంటే ఇది నిజమా అన్నది. వెంటనే ఆలోచన వచ్చింది ఎవరికి? అవ్వకి. ఇప్పుడు దాకా దేవుడు చెప్పింది అబద్ధమా? అయితే నిజం చెప్పు నిజం చెప్పు నాకు ఒకసారి అంటే, ఇదిగో ఈ చెట్టు పండు మీ దేవుడు తినొద్దన్నాడు కదా, మీరు తింటే మీ దేవుడు ఏమన్నాడు? నిశ్చయముగా మీరు సత్యతలు అన్నాడు. ఇదిగో నేను చెప్తున్నా, నిశ్చయముగా మీరు దేవతలవని ఉంటారన్నట్టు. ఈ మాట దేవుడి మాట కంటే ఈ మాట ఎంత బాగా నచ్చిందో కదా. ఈ మాట నచ్చి వెంటనే పోయి కోసుకొని తిన్నదమ్మా. ఇవాళ లేరు అలాంటి విశ్వాసులు. జాగ్రత్త, మీ హృదయాలను పదిలపరుచుకోండి. అనేక రకాల అపవాద షావుకుల గురించి అబద్ధ బోధకులు అబద్ధ బోధన చేస్తూ స్వస్థత లేవని, ఆరాధన లేదని, వాక్యాలు లేవని,
దెయ్యాలు ఎలగొట్టడం లేదని, ఏ దెయ్యం పట్టుకున్నానో తీసుకొచ్చి కుంభంగండాలు పెట్టి నేను దగ్గర కూడా పోను. నా దేవుడు దాన్ని వరికించి అక్కడి నుంచి పడగొట్టి పంపించేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. బైబిల్లో సేవకులు అద్భుతాలు చేశాడు దేవుని ద్వారాగా. యేసు ప్రభువు అద్భుతాలు చేశాడు పరలోకపు తండ్రి ద్వారాగా. ఆయన పిలుపు ద్వారా వచ్చిన ప్రతి సేవకుడు భూమి మీద అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వెవరో కాదనడానికి నీకు పోవు, నీకు ఆ పిలుపు లేదు. నిన్ను పిలిచిన పిలిపేంత జ్ఞాపకం చేసుకొని ఆ పిలుపుని బట్టి ఉన్నాడు. నీకెందుకు ఆ మాటలు, ఆ బోధ? కొత్త ఆకాశము క్రొత్త భూమి రాబోతుంది. భూమి మీదకి స్తోత్రం. ఇక్కడే పరలోకము రాబోతుంది. భూమి మీద పరలోకం కనపడబోతుంది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వారి హృదయాలను ఏం చేయాలంటే, బైబిల్లో ఒక ఆయన తెలుసుగా, సొలొమోను. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 10వ అధ్యాయము. ఎంత గొప్ప జ్ఞానం అంటే అసలు ఆయన కాలంలో యుద్ధాలే లేవు. అసలు అంత చక్కగా పరిపాలించాడు. యుద్ధాలే లేవు. దేవుని ఎంత బాగా ఆరాధించాడో. కానీ కొంతమంది భార్యను చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారో తెలుసా? తన హృదయాన్ని మార్చేశాడు తన మాటల చేత. సొలొమోను తన మనస్సును మార్చుకొని ఏం చేశాడు? తన ఇష్టానుసారంగా ప్రవర్తించి దైవ ఆత్మను పోగొట్టుకున్నాడు. దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. యెజెబెలు ఆత్మ కలిగి తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. పడిపోయిన తర్వాత, చెడిపోయిన తర్వాత అప్పుడు వచ్చినాయి అన్నమాట అతనికి పరిస్థితులన్నీ తారుమారైన తర్వాత. అయ్యో అని సామెతల గ్రంథం రాశారు. వీళ్ళగా మొదటి రాజుల గ్రంథంలో మనం చూస్తున్నాం కదా, చదవన్న మాట. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల చుట్టూ త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థం కాకపోయేను. సొలొమోను అష్టరోత్తో ఆయన సీదోనీల దేవతను మీల్కొను, ఆ సమ్మోనీల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. చూసారా? సొలొమోను గొప్ప జ్ఞాని, దేవుడితో మాట్లాడగలిగిన సమర్థుడు, అంత భక్తి నేర్చుకున్నవాడు. ఎంత తగ్గించుకొని ప్రభుని అడిగారు తెలుసు, అయ్యా నా జ్ఞానాన్ని ఇవ్వండి. ఆస్తులొద్దు, అంతస్తులొద్దు అంటే దానితో పాటు నువ్వు మమ్మల్ని ఏమి అడగలేదు కనుక, నన్ను అడిగింది జ్ఞానం కనుక వీటితో పాటుగా సైన్యాన్ని, వీటితో పాటుగా సమృద్ధి కలిగిన సంపదను నీకు వస్తున్నానని చెప్పి దేవుడే తనతో మాట్లాడాడు. అంత తగ్గించుకొని ప్రభు దగ్గర గొప్ప కార్యాలు పొందుకున్న వ్యక్తి చివరికి భార్యల ద్వారాగా పడిపోయాడు. చెప్పుడు మాటలు బట్టి పడిపోయాడు. ఈరోజు అదే జరుగుతూ ఉంది. సంఘమా మేల్కో చెప్తారు, ఎవరో చెప్పరు. ఇంకొక సంఘం చెప్పింది, మా చర్చిలో ఇలా జరుగుతుంది, మీ చర్చిలో ఎట్లా జరుగుతుంది. అప్పుడు ఆహా ఇది నిజమా? సార్ కథం పడిపోయినట్టే నీ బ్రతుకు పడిపోయినట్టే. వేస్ట్గా జీవితం వేస్ట్ చేసుకుంటాం అండి. అందుకంటే లోక సావాసమును నువ్వు విడిచిపెట్టాలి అని ఎన్నో చెప్తారు. చెప్పుడు మాటలను బట్టి అనేకులు ఏమైపోతున్నారు? చదవండి. సంగీతములతో ఎన్నో అధ్యాయం 3:16 చదవండి. సంగీతములతోను కీర్తనలతో ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు ఉపాసహితముగా మీ హృదయములలో దేవుని కూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవునికి స్తోత్రం. గానముతో, ప్రతి గానముల చేత, సంగీతముల చేత. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ. చూడండి, అసలు నువ్వు సంగీతాలు తీసి మరి కొత్త నిబంధన పాత నిబంధన ఇది. కొత్త నిబంధనలు ఎక్కడా లేవని చెప్పడానికి అసలు నువ్వు ఎవరు లేవు. ఎంత సక్కంగా ఉంటే వాళ్ళకి తెలియదుగా. లేవట. ఆడొచ్చి వీళ్ళతో అవ్వతో
సాతాను మాట్లాడేది మాట్లాడకుండా సాతాను వేసేదారు వచ్చేస్తారు. మీ సంఘంలో ఏంటి సంఘం వాయిద్యాలు కొడుతున్నారు, కొట్టకొడతానే ఉంది కదా, మా పాస్టర్ గారు చెప్పారు. కానీ ఇది తెలియదు, వాక్యం ఎక్కడుందో తెలియదు. మా పాస్టర్ గారు చెప్తారు. పాత నిబంధన అయితే కొత్త నిబంధన అయితే మొత్తం కూడా ఒకటే. దేవుని కృప చేత రాయించబడింది, పరిశుద్ధాత్మ చేత రాయించబడింది. 40 మంది ప్రవక్తలు రాశారు, ఆత్మశాత ప్రేరేపించబడి. ఎవరిని తీసేయగలరు దానికి? నీకు తెలియదా? ప్రకటన గ్రంథం లాస్ట్ విషయంలో తీసేయడానికి కానీ కనిపించడానికి కానీ అవకాశం లేదు. అలా చేస్తే ఏముంటుందంటే శాపం, భయంకర శాపం ఉంటుంది. ఆ సంగతి కూడా నీకు తెలియదు. అదే ప్రకటన గ్రంథంలో 22:11 వాక్యం చెప్తాను, అన్యాయం చేసేవాడు అన్యాయం చేయండి, పరిశుద్ధంగా ఇంకా పరిశుద్ధంగా వారి క్రియలు చొప్పున జీతం ఇచ్చుటకు నేను రాబోతున్నాను. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. ప్రతి వారికి జీతం ఇచ్చే ఆయన వస్తున్నాడు. నీకెందుకు ఆ బాధ? అంత ప్రయాసపడుతున్నాం ఎందుకంటే సంఘాన్ని జరగొట్టే శాస్త్రాలు కాదు నువ్వు, తోడేలు కదా నువ్వు, గొర్రె శర్మము కప్పుకున్న తోడేలు కదా. నీకు అవసరమా? ఇప్పుడు నేను రచ్చగొట్టున్నాను, ఇప్పుడు వాక్యాలు చూపిస్తున్నాను. అప్పుడు ఏంటి జరిగింది? అప్పుడు నీ సంఘం డామినేషన్ అయిపోతుంది, వ్యర్థంగా. అలాంటప్పుడు ఎందుకు అనవసరంగా? దేవుడు పిలుపు ద్వారా వచ్చిన వాడు ఎవడో కూడా ఇంకొకటి సంఘాన్ని కానీ ఇంకొకటి శావకుడు కానీ దూషించకూడదు. ఎవడు చేసేది వాడు చేసుకుంటూ పోవాలి. అంతలోపా నీకెందుకు? దాని ద్వారా ఇప్పుడు నీకు వచ్చిన అర్జెంటుకు వచ్చిన ఎంతమంది రక్షించబడ్డారు ఏంటి? ఉన్నోడు పోతారు, దేవుడు స్తోత్రం కలుగును గాక. రక్షించబడ్డ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇది అబద్ధ బోధ కదా. స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఉన్నట్టు బోధించు, దేవుడు అక్కడ పంపిస్తాడు. నువ్వు పిలవక ముందే పంపిస్తాడు ప్రజలను. ఉన్నట్టు బోధించు. ఇంకా మనం గమనించినట్టయితే ఈ అవ్వ ఆదాము ఫైనల్కి వచ్చేసాను. నేను ఇక అవ్వ ఆ పండుగలే చూస్తుంది, గమనించి ఇది నిజమా అన్నది. ఎక్కడ చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము చదవండి. ఇది నిజమా అక్కడ చదవండి. మరి దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా చూడు ఎక్కడ కొట్టిందో, హృదయం లోపలికి వెళ్ళిపోయింది ఆ మాట. ఇది నిజమా? ఈ తోట చెట్లలో ఇప్పుడు నూతనంగా ఒక భార్య భర్త వివాహం అయిందండి, వాళ్ళు ఎడగొట్టాలన్న ఆలోచన కలిగిన సైతాన్ మంది ఉంటారు కదా. అబ్బాయి ఇది నిజమేనా నేను అన్నది అంటే వాడు ఎంత మంచోడైనా ఏంటబ్బా అన్నాడు అనుకో, అయినా నాకు ఎందుకులేరా పైగా ఈ మాట లేదబ్బా ఏంటో చెప్పు, ఈ ఆమె గురించి నేను నిన్నది నిజమేనా అంటే చాలండి. వాడు ఆ మాట చెప్పేంత వరకు కూడా అన్నం తినడు, నీళ్లు తాగడు. ఎందుకంటే ఒక అబద్ధం అనే బీజము నాటేశాడు. అనుమానం అట గొప్ప భయంకరమైన తెగులట. ఇది నిజమా అని మొదలు పెట్టేసింది అవ్వ. నేను అదే చెప్తున్నా, ఇలాంటి బోధనని సంఘంలోకి వచ్చి ఈ సంగతి నీకు తెలుసా అని వేరే సంఘంతో మాట్లాడి, ఏంటది మీ చర్చిలో వాక్యం వాయిస్తున్నారుగా, మా పాస్టర్ గారు వాయించే వాళ్ళు అసలు దేవుడి రాజ్యానికి పోరు అని చెప్పారు, అసలు బైబిల్లోనే లేవని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు వాదనలు అన్నమాట. ఇప్పుడు రక్షించబడటం అనేది పక్కన పెట్టేసి వాదనలు పెట్టుకోవడం. ఇప్పుడు డిబేట్లు ఎక్కడ చూసినా ఇదే పనికి మాని అవ్వాలని అన్ని, ఎవడ పని అటు చేసుకోకుండా పనికి మాని అవ్వాలని ఇవన్నీ డిబేట్లు. ఎక్కడ చూసినా డిబేట్లు. కొంతమంది హిందువులు కూడా ఏంట్రా బాబు అసలు సినిమా వేయలేదంటే యేసుప్రభుని. మరి ఇంకోసాట యేసుప్రభు వారికి పిల్లలు ఉన్నారంట, పెళ్ళి అయిందంట. ఒక మాట అనవసరంగా అని వెళ్ళిపోతే ఆ మాటను 10 మంది మోసుకుంటూ వెళ్ళిపోతారు. నీకు తెలుసా ఇది నిజమా అనుకుంటూ పోతారు అనుకో. ఇది ఎప్పటికీ తెలియదు. కానీ మొత్తానికి వచ్చేసరికి ఏంటి పరిస్థితి? ఏంటంటే దేవుడు తీర్పులకు వస్తూ నాశనకరమైన కోపంలో పడేస్తాడు. అబద్ధం ఆడినందుకు, దేవుని శాపను చెడగొట్టినందుకు దేవునికి స్తోత్రం. అప్పుడు
అన్ని మాటలు బైబిల్లో రాయబడలేదు, కానీ ఈ నిజమాని అన్నప్పుడు అమ్మ కరెక్ట్గా అపవాది దగ్గరికి వెళ్ళి, సర్పం దగ్గరికి వెళ్ళి, అబద్ధమా, ఎప్పటి వరకు మా సేవకుడు లేదంటే మా యజమానుడు లేదంటే మా దేవుడు చెప్పింది అబద్ధమా, అబద్ధం అట్ట ఎందుకు బుద్ధి లేదానా, ఇప్పుడు దాకా చక్కగా తోట చెట్లలో ఆ పండ్లన్నీ నువ్వే తింటున్నావు, అబద్ధమాన్ని అడుగుతూ ఎందుకు వెళ్ళిపోయి తెలుగు తక్కువది కదా, ఇది బుద్ధిహీనాలు కాదు మన అబ్బ, ఎవ్వ చేయబట్టే మనకి ఇన్ని బాధలు, ఎంత తెలివి తక్కువదండి. నిజమానంగానే పోయి ఇప్పటి వరకు అన్ని నిజాలుగా తోట చెట్లలో విత్తనములు ఇస్తున్న చెట్లు, మంచి మంచి ఫలాలు ఇవన్నీ తింటున్నాం. ఆ ఒక్కడి తినకపోతే ఏమైంది, ఆ ఒక్కడి తినకపోతే ఏమైంది? మావాడికి అలవాటు లేదంటే ఎప్పుడన్నా ఒక సిగరెట్ తాగుతాడు అంతే. స్తోత్రం. ఆ ఒక్క సిగరెట్ దాన్ని జీవితాన్ని నాశనం చేయడానికి. అపవాదికి సోటివ్వకుడి, దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. ఇప్పుడు ఎదిరిట్లా, ఇప్పుడు ఎవరికి లోబడదు? అపవాదికి లోబడదు. అవునా, చెప్పు చెప్పు, ఏం జరిగింది అసలు? లేదని బట్టి ఉంది, చచ్చిపోతారా ఇంకేమన్నా? తింటే మీరు దేవతల వల్లే, ఎట్లా ఉంటారంట? దేవతల వల్ల అందా, దేవదూతలు అందా? దేవతల వలె అందు, కానీ దేవదూతల వలె ఉంటానని అన్నా. దేవదూతలు అనే హక్కు నా నోటికి లేదు. అపవాది దేవతల వలె ఉంటారు మీరు అని అసలు అప్పుడైనా అర్థం చేసుకోద్ది అమ్మా. వాక్యం జరిగే చాలా మంది సంఘం ఎట్లాగే చెడిపోయేది. పళ్ళు కొని కాడ మా సంఘంలో అట్ట అంటే మీ సంఘంలో అట్ట, మా పాస్టర్ గారు ఎట్లా చెబుతున్నారు, మా పాస్టర్ గారు చెప్పింది లేదు, ఇది వాక్యం చదవలేదు, ఇది మసిమోహం. అదే నిజమే పట్టుకుంటుంది. చదువు, వాక్యం చదువు, పరీక్షలు చేసుకో, చెప్పింది అవునా కాదో చూసుకో. 12 మంది శిష్యులు దెయ్యాలు బాగొట్టారు, వాళ్ళందరూ దేవుని రాజ్యం లేదా? స్తోత్రం చెప్పు. యేసుప్రభువారు, స్వయాన యేసుప్రభువారు మార్కు సువార్త 5వ అధ్యాయం, దెయ్యం బట్టి వాడు అనేక సంవత్సరాలు శ్మశానంలో పడుకుంటాడండి. వాడు పెద్ద పెద్ద వినప సంఖ్యలు తీసుకొచ్చి వాడు బంధించిన అవన్నీ తుత్తినీలుగా తెంపివేసి మళ్ళా శ్మశానంలో పడుకుంటాడు. అన్నదమ్ములు, బంధుమిత్రులు, తల్లిదండ్రి, రక్త సంబంధులు, స్నేహితులు ఎంతమంది వాడిని కంట్రోల్ చేసి ఇంట్లో ఉంచుతామని ఆ ఇనుప గుర్తులతో కట్టేసినా కానీ వాడు ఆగల. ఎందుకంటే ఆ దెయ్యాలకు అంత పవర్ ఉంది. చాలా అనగా 2000 దెయ్యాలు పెట్టినట్టు వాడిని. వాడు పోయి ఎక్కడ నివాసం చేస్తున్నాడు? చదవే. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కేకలు వేయచ్చు, తనను తాను రాళ్లతో గాయపరుచుకుంటూ వాడు దూరము నుండి యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని ఇక్కడ? నన్ను బాధపరచొద్దు, నేను ప్రశాంతంగా బ్రతుకుతున్నా, నేను ప్రశాంతంగా బ్రతుకుతున్నా. ఇక్కడ వాళ్ళని ఎలా పట్టుకుని ప్రశాంతంగా బ్రతుకుతున్నా, వాళ్ళని ఎలా రక్తం పీల్చేస్తున్నా, నేను ప్రశాంతంగా బ్రతుకుతున్నా, నన్ను ఇక్కడి నుంచి పోగొట్టద్దు నువ్వు అని బ్రతిమని ఆడుకుంటున్నట. ఆ దెయ్యం బట్టి వాడు పోయి బ్రతిని ఆడుకుంటున్నాడట. ఒకవేళ నువ్వు పంపించాలనుకుంటా, ఇదిగో దూరం నా పందుల మంద కనపడుతుంది, ఆ పందుల మందలో పంపించు, నేను అందులోకి వెళ్తా అన్నది. వెంటనే ఆ పందుల మందల పొమ్మని ఆజ్ఞాపించినప్పుడు అవన్నీ కూడా అట్ట, ఆ దెయ్యాలన్నీ 2000 పందులలో 2000 దెయ్యాలు వెళ్ళిపోయినాయట. వెళ్ళిపోయిన తర్వాత పాపం మంచిగా వేస్తున్నా మందంతా ఏమైపోయింది తెలిసే, దెయ్యాలు పెట్టిన వెంటనే వాటికి నీళ్ళు లేదు, భూమి మీద తెలియక సముద్రంలో పడిపోయి చచ్చిపోయినాయట. ఆ పందులు కాసేవాడు వచ్చేవాడు, నాయన యేసయ్యా ఇక్కడ రాగానే నా పందులని చచ్చిపోయినాయ్యా, అసలు విషయం తెలియట్లేదు, ఇక్కడ వీడు బాగుపడ్డా. 2000 దెయ్యాలు వదిలిపెట్టిపోయిన వాడు వీడు బాగుపడ్డాడు. ఇప్పుడు యేసుప్రభు వారికి ఏం లేదు, దేవుని రాజ్యం ఇది చేరపమని చేరపడిపోయింది. దీనికి మనకి కేకలేసి చెబుతాడు, అరిసి కేకలేసి ఎందుకంటే ఈ అదర సంఘం ఎలాగా ఈ కుయుక్తులని మాకు తెలిసిన ఆయన మా సంఘానికి నేను నేర్పిస్తున్నాను. స్తోత్రం చెప్పను. హల్లెలూయా. ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా పట్టించుకోవాలి.
ఎంతమైన బాధ చేసినా పట్టించుకోరు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అవ్వ ఆదాము చెడిపోయారు, కానీ ఎవరికి నష్టం వచ్చింది? ఆ మాటలని ఎవరికి నష్టం వచ్చింది? అవ్వ ఆదాము ప్రశాంతముగా అధికారము పొందుకొని బ్రతుకుతున్నారు. అధికారం పొందుకొని పులుల మీద, సింహాల మీద, అక్కడున్న జంతువుల మీద, అక్కడున్న వాగులు, వంకలు, నదుల మీద, అన్నిటి మీద అధికారం, ఆ చెట్ల మీద అధికారము, అన్నిటి మీద అధికారం పొందుకున్న వాళ్ళు ఇప్పుడు గతి లేని పక్షుల వరకు బయటకు వచ్చేసారు. బయటికి నెట్టవే పడ్డారు. ముళ్ళ పొదలు, గచ్చ పొదలు దున్నుతో చెమటొడుస్తూ ఆదాము బ్రతుకుతున్నారు. ఏమండి? వేదన పడి కంటూ అవ్వ భయంకరమైన వేదన చేత అలాంటి పరిస్థితులు తెచ్చుకోవాలి. సంగమా, జాగ్రత్తగా మేలుకున్నాడు. అబద్ధ బోధకులు వచ్చేసరి కనుక జాగ్రత్త కలిగి ఒకటే మనం చెప్పాల్సిందే. ఎందరో చెబుతుంటారు, అదిగో ఇది నిజమేనా, ఈ సంఘంలో వాక్యాలు కొడుతున్నారంట, దెయ్యాలు బాగొట్టు, మా కాడ దేం లేదు, దెయ్యాలు బాగొట్టుకునే వాడికి ఏం లేదంట, దేవుడి రాజ్యము లేదంట. ఏ మాట చూపిస్తారు వీళ్ళు? అక్రమములు చెయ్యువారులారనో ఎత్తు నుండి కూడి అంటే, అయ్యా మీ నామమును మేము దెయ్యముని అనుకట్టలేదా అంటే, వాడు ఎవరు? పిలుపు లేని వాడు. ఎవరు? అపోస్తుల కార్యములు చూపించాక 19వ అధ్యాయం 14వ వాక్యం చూపించారు కదా. అక్కడ వాళ్ళు వీళ్ళు, స్తోత్రం, వాళ్ళు ఈ బాధ చేసేవాడు వాడే. ఎక్కడ దెయ్యాలు పోవు కనుక ఇక రాగా ఒక రాజుకు 7 కుమారులు ఉండేది. వారు అపోస్తులైన పౌలు, యేసునామములో పొమ్మటే పోతున్న పేతురు, యేసునామములో పొమ్మటే పోతున్న మేమంటే ఎందుకు పొమ్మని పోయారు. ఒట్ట రోడ్డు తీసి కొడుతూ రోడ్డు పడి అంగమంతా ఉరికారంట. స్తోత్రం. ఒక దెయ్యం పోమతో నీకు శాత కాదు కాబట్టి, నువ్వేం చేస్తా, పిలుపు నీకు లేదు కాబట్టి ఎదట వాళ్ళ మీద పడి ఏడవమని ఫోన్ ఇంకా నువ్వు పరీక్షించుకోవాలి అంటే ఎన్నో వాక్యాలు ఉన్నాయి. 12 మంది శిశువులు దెయ్యాలు పోగొట్టారు. ఎందరో అద్భుతాలు చేశారు దేవుని పేరట. నీకు వీలైతే మోకరించి బలిపీఠం దగ్గర ఉపవాసం ఉండి ఒక వాగ్దానం తెచ్చుకో. ప్రభు దగ్గర నుంచి నీ బిడ్డలను రక్షించబడటానికి, మార్గం నడిపించడానికి నువ్వు కూడా ఒక వాగ్దానం తెచ్చుకొని కన్నీరుగా చెప్పి ప్రభు దగ్గర, ప్రభు అతనికి ఇచ్చావు, నాకు కూడా ఈ ప్రభు అంటే ఇస్తాడు. ప్రభు అన్యాయస్తుడు కాదు. అడుగుడి మీకు ఇవ్వబడదు, ప్రతి ఒక్కరికి ఇస్తాడు ఆయన. వాటి యందు నమ్మిక ఉంచువారును వాటిని బోధించువారును వాటి వలనే అగుదురు. ఎక్కడది? కీర్తనలు 115వ అధ్యాయము అక్కడ ఉందన్నమాట. ఏటి వేళ అయిపోతారట? వాటి మీద నమ్మకం ఉంచేవారు వాటి వేళ అయిపోతారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సన్నిధిలో అబద్ధ బోధకులు వచ్చేసారు కనుక జాగ్రత్తగా సంఘం ద్వారా ఒక సంఘం అర్థమైపోతాం. అదేంటి, మేము వారం ఇస్తాంగా, నెలకు ఒకసారి ఎట్లా ఇస్తుండో అది కరెక్ట్గా అదే. బైబిల్లో నేను చూపిన నెలకొక్క జీవవృక్ష ఫలమును తినడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. స్తోత్రం చెప్పండి. దీని చేద్దాం. లాస్ట్ వచ్చినాలి కదా ప్రకటన గ్రంథం. జీవవృక్ష ఫలమున కప్పుదారులుగా ఉండటానికి ఒకటి నెలకొక్కసారి జీవవృక్ష, అక్కడ ఆకలి ఉండదు. ఆ జీవవృక్ష ఫలము యేసు ప్రభు వారే జవాహరమైన కనుక దేవుని రాకడ సమయంలో ఏర్పాటు చేయబడిన సంఘాలను చెడగొట్టడానికి అనేకులు బయలుదేరారు. ఏది నమ్మకమైంది? సహోదరి అడిగిందట, ప్రభు నేను అక్కడికి వెళ్ళలేను, ఇక్కడికి వెళ్తాను. ప్రోత్సాహం ప్రభు ఆమెతో మాట్లాడాడు. ఆ మందిరంలో నీళ్లు లేవట, చుట్టూరు ఊరంతా మునిగిపోయిందట. నువ్వు అక్కడ పోయి చూస్తున్న ఆశ్చర్యంగా, ఏంటి అసలు మందిరంలో నీళ్ళు సుక్కలేదు, ఊరంతా మునిగిపోయింది, ఊరంతా వరద పట్టేసింది, మునిగిపోయింది. మరి మందిరంలో నీళ్ళే వచ్చి ఈ లోపల ఒక తెల్లటి వస్త్రాలు కట్టుకున్న ఒక వ్యక్తి బలిపీఠం నుంచి వచ్చమ్మా, నీ కొరకు ఏర్పాటు చేసిన రక్షణ మందిరము. స్తోత్రం చెప్పడం. ఇది నీ కొరకు ఏర్పాటు చేయబడిన రక్షణ మందిరం అమ్మా.
ఎప్పుడు ఆ రాత్రి ఆమెకు వచ్చిన ఆలోచన, నేను దగ్గరలో ఉన్న మందిరానికి, ఏదో మందిరానికి వెళ్తే ఎక్కడ వచ్చినా ప్రభువేగా, ప్రభు అక్కడే. కానీ ఆయన ఎక్కడ ఉంటాడు? కొన్ని వాక్యాలు రాయబడి ఉంటాయి. దీన మనసు కలిగిన వారి దగ్గర ఉంటానని, ఏమండి, ఇరిగిన హృదయం కలిగిన వారి దగ్గర ఉంటానని, యథార్థవంతుల దగ్గర ఉంటానని, నీతిమంతుల దగ్గర ఉంటానని అనేక రకాల వాక్యాలు ఉన్నాయి. మరి ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు. మందిరం కట్టడంలో ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు. ఒక సేవకుడు ఉండవు, ఒక విశ్వాసం లేకపోయినా మందిరాలు కట్టుకుని పోతూనే ఉంటాం. ఇప్పటికీ డబ్బు ఉంది, ఏం చేస్తాడో అర్థం కాదు. డబ్బు చేత ఎంతవరకు రూపాయలు మందిరం అయితే కట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దాదాపు 4-5 మందిరాలు కట్టేశాడు. మరి మొక్క విశ్వాసి కూడా తిన్నగా ఒక 2 మందిరాలు జనాలు ఉన్నారు. తర్వాత కడవ మందిరం లేరు. ఏంటంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ముందు మందిరం కడితే వాళ్ళే వస్తారులే అన్నట్టు. నేనంటాను, ముందు సంఘాన్ని కట్టు, మందిరం వాళ్ళే కడతారు. స్తోత్రం చెప్పడం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంతేకాని ఇది సొంత ప్రయత్నం అన్నమాట, ఇది సొంత ప్రయత్నం. కనుక దేవుని సన్నిధిలో ఎందరో ఏదో చెప్తూ ఉంటారు. ఇవన్నీ నమ్మడానికి కరెక్ట్గా వాక్యం ఉందా లేదా సరి చేసుకోండి. వాక్యం ఉంటే ఇది సేవకులు చెప్తున్న మాట నిజమే కదా అని చెప్పి ఒక ఆలోచన కలిగి, అవ్వలాగా ఎవరో ఏదో చెప్పారని వ్యర్థమని అట్లా పడద్దు. దయించి ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని తెలుసుకోవాలి, వాక్యానుసారంగా నడవాలి. దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నాడు. నేను అంటాను, ఎంత పరిస్థితులను వచ్చినా దేవుని సన్నిధిలో ప్రశాంతమైన కృపను ఇస్తాడు. నా ప్రభు ప్రశాంతమైన వాతావరణం దేవుడి సన్నిధిలో దొరికింది. కన్నీటితో వచ్చేవా, సంతోషంగా తిరిగి వెళ్తావు. రోజు మందిరం పని స్టార్ట్ చేయకముందు నా దగ్గర ఒక 5,000 రూపాయలు ఉన్నాయి. మందిరం పని స్టార్ట్ చేయకముందు 5,000 రూపాయలు ఉన్నాయి. అయితే ప్రార్థన చేశాను, ప్రభు బాత్రూమ్ మారమన్నావు, అది డబ్బులు సరిపు అని చెప్పి ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే మందిరంలో ఇదే ప్లేస్లో పడుకొని ఉన్నాను నేను ఆ బెడ్ మీద. ప్రభుని అనుకోకుండా నాకు ఇచ్చిన దర్శనం ఏంటంటే, మామిడి చెట్టుకి స్థానమైన కాయలు ఉన్నాయి. ఆ కాయలు గుత్తులుగా తెలుపుతూ ఉన్నాయి. దేవుడికి ఇష్టం అంటే పండుగ దినాలు వచ్చేసి ఎలా ఈ పని జరిగింది ప్రభు అని ఒక ఆలోచన కలిగితే, ఆలోచన బట్టి నేను ప్రార్థన చేసిన దేవుడు కార్యం చేసింది ఏంటంటే, 5,000 రూపాయలతో నేను స్టార్ట్ చేశాను. ఈరోజు దాదాపుగా 1,40,000 రూపాయలు ఎస్టిమేషన్ వచ్చేసింది. 2 మార్లు మేస్త్రికి 2 మార్లు 30,000 రూపాయలు, 2 మార్లు 25,000 రూపాయలు కట్టేసింది. ఇంకా 15,000 రూపాయలు ఆయన కట్టేది, 40,000. ఒకవేళ ఆగుతేమో పరికరం ఆగవు, తప్పనిసరి దేవుడు కార్యం చేస్తాడు. నేను 2 ట్రిప్పులే పడతాయి అన్నాడు. ఇసుక ఒక ట్రిప్పు, కంగ ఒక ట్రిప్పు పడుతుంది అన్నాడు. లేదు, మళ్ళా 2 ట్రిప్పులు పడేటట్టు. అయినా కానీ దేవుని పని ఆగదు. దేవునికి స్తోత్రం. కాయలు లేదని చెప్పి నేను అడిగినప్పుడు అందరూ ఫస్ట్ కాల ప్రతిసారి కూడా దూరం నుంచి ఇచ్చేవాళ్ళు, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు, మొట్టమొదటి ఇచ్చేవాడు ఉన్నారు. కానీ ఈసారి చిన్న చేతి పనులు చేస్తూ పేదరికంలో ఉన్నా, ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకున్నా, ఏ రోజుకి ఆ రోజు కేజీ తెచ్చుకొని వండుకున్న వాళ్ళు మొట్టమొదటిగా టక వంట దేవుని పనికి వేసిన 3,000 రూపాయలు టక ఇచ్చేశాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అనిపించింది, ప్రభువా నువ్వు ఇచ్చిన దర్శనం వ్యర్థము కాదు. దర్శనాలు సన్నిధిలో వస్తున్నాయి, దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, రోగాలు పోతున్నాయి, దయ్యాలు పోతున్నాయి, అద్భుతాలు చేస్తున్నాడు. ఆ రోజున ఏం చేశాడు ఆయన? నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, మనం విడిచిపెట్టే దేవుడు కానీ పిలిచిన వారిని ఆయన విడిచిపెట్టడు. కనుక ఎందరో అబద్ధ బోధలు చెబుతూ ఉంటారు, వాటి నమ్మొద్దు. కానీ ప్రభుత్వం అనేకులు తిప్పినట్టుగా మనల్ని మనం ఏం చేసుకోవాలంట? సరి చేసుకోవాలి. మనం సరి చేసుకోవాలి. ఒక ఎబిస్రాయిల్ స్త్రీ మారుమనసు పొందుకుంటే ఊరంతా మారుమనసు పొందుకుంది. అట్లాగే మన బ్రతుకుల్లో వాక్యం అనే విత్తనము నాటబడితే అదే నువ్వు పట్టుకోవాలి. ఎదుట ఎన్నో రకాలుగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది బుడదలు వెళ్తారు. బుడదలు ఏం చేస్తారు చెప్పండి? కొబ్బరికాయలు కొడతారు. ఇంకేం చేస్తారు? దారాలు ఉంటాయి, కట్టుకుంటారు, తీసుకొని. బైబిల్లో ఉందా? ఎక్కడైనా కొబ్బరికాయ కొట్టినట్టు ఉందా? నువ్వు ఎందుకు కొడతావు? శాపం తెచ్చుకోవట్లేదా? గుండు కొట్టించుకున్నట్టు ఉంది ఎక్కడన్నా? ఇంకేమో తెలుసా? నాజూరు చేయబడి
మంగళ కత్తి తల మీద రాకుండా నీకు ప్రతిష్ఠిత చేస్తున్నాను ప్రభు అని ప్రవక్తలు చెప్పారు. సమూయేలు గ్రంథంలో ఉంది, ఇంకా న్యాయాధిపతుల గ్రంథంలో ఉంది. అట్లా ఉంది కానీ ఎక్కడ గుడి చేయించుకున్నట్టు ఉందో చెప్పండి. గుణదల పోతేనే దేవుడు ఉన్నట్టండి. ఇదంటే నాకు అర్థం కాలేదు. ఎంతమంది గుండలు పోయేవాడు? ఇంతకుముందు పోయిన వాళ్ళు ఎంతమంది? నేను కూడా పోయినా. సిగ్గులేకుండా చెప్పుకోవటం మనం స్తోత్రం చెప్పండి. నేను కూడా వెళ్ళాను. చూడబ్బా ఎంత మాట్లాడలేదు. నేను ఒక్కనే అనుకున్న దొంగనే, నాకంటే పరమ దొంగలు ఉన్నారు అసలు. నాకు ఇప్పుడే అర్థమైపోయింది. చెంపలు వేసుకొని ఒప్పుకొని ప్రభు ఆత్మస్వరూపి మనం ఎక్కడ కన్నీరు గాలిస్తే అక్కడే నీతో పాటు ఉంటాడు నా యేసయ్య. కనుక ఎప్పుడైనా సరే అర్థమైన మాటలు, ఎవరో చెప్పిన మాటలు, మొన్నటిదాకా ఒకటి చెప్పారు. కొత్తగూడ రూట్లో ఒక చెట్టు వంగుతుందంట, పైకి లెగుతుందంట, వంగుతుందంట, పైకి లెగుతుందంట. ఇక దీన్ని చూడటానికి ఎవడో ఒక అబద్ధం మాట చెప్పాడు. దీన్ని చూడటానికి ఎట్లా పోయారు తెలుసా? ఆటోలు కట్టుకుని వెళ్ళారు. లీక్షితో చూస్తే అది రాగట్లా. ఆ ఆకులు అటు ఇటు కొట్టుకుంటుంటే చూసి అబ్బాయి వంగుతున్నట్టుంది అని కొంతమంది, లేదురా లెగుతుంది అని కొంతమంది గమనించారు. ఇది వంగట్లేదు లగట్లేదు కానీ పోదాం పండి. శివరాత్రికి ఎరపడాలి పోతుండ చెప్పండి. అబద్ధం బోధించిన కొంతకాలం నడిచింది, అది తర్వాత నడవదు. నిజము నిశ్చయముగా నిన్ను నన్ను ఆశీర్వదించింది. కళ్ళవంచని ప్రార్థన చేసుకుందాం. అబద్ధ బాధకులు కానీ సంఘాలు కానీ ఎవరైనా చెబుతారు, మీ సంఘంలో ఎట్లా అంటకంట, బాబు మా సంఘం ఇంతే, మేము ఇంతే, మా జోలు మీకు వద్దని ఖచ్చితంగా మాట చెప్పామనుకో అవ్వలాగా మోసపోతావు. లేదంటే అవ్వలాగా మోసపోయి ఏమైపోతావు? సమస్తాన్ని కోల్పోతావు, పిల్లల్ని కూడా కోల్పోతావు. భయంకర పరిస్థితుల మీదకి వస్తాయి, శాపాలు వస్తాయి. దేవుని వాక్యాన్ని తారుమారు చేస్తే ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా తండ్రి, మీ కొందరు స్తోత్రాలు నాయన. ప్రభగల తండ్రి, దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, మన మాటలను బట్టి ప్రభు ఎంతో మంది అపోహాలు అత్యాలు ఉన్నాయా? దయాలు బాగుంటున్న దేవుడు రాజ్యం ఎవరు బాగుంటుంది? ప్రభు నువ్వు కదా నాయన. మేము కేవలం మనం పిలిస్తే వచ్చాము తండ్రి. అయ్యా అద్భుతాలు చేస్తున్నాం, ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాం. క్యాన్సర్లు బాగుపడుతున్నాం నాయన, ఎయిడ్స్లు బాగుపడుతున్నాం నాయన, కడుపుల గడ్డలు కరిగిపోతున్నాయి ప్రభు. ఓ తండ్రి, అద్భుతాలు పిల్లలు వారికి పిల్లలు ఇస్తున్నాం. నువ్వు కదా నాయన, మేము కాదు కదా ప్రభు. నేనేం పాట వాడి తండ్రి, నన్ను బట్టి కాదు, సమస్తం మీ నామాల బట్టి జరుగుతుంది నాయన. మీకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక తండ్రి. ఎందరో అబద్ధ బోధకులు నాయన ఏర్పాటు చేయబడిన వారితో సహా మోసపుచ్చటానికి అబద్ధ మాటలు చెప్పి, ఇదిగో మీ సంఘం అంట, ఇదిగో మా సంఘంలో ఎంటని డిబేట్లు పెట్టుకొని బుద్ధి లేక బుద్ధిహీనులు వలె తయారవుతున్నారు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి అయ్యా, ప్రభు సూచించండి. అలాంటి పరిస్థితి ఆయన ఏ శావకుడు రాని ఒకవేళ నా మాట ద్వారా శాపడు ఎవరైనా బాధపడితే జ్ఞాపకతోలుగా నుంచి నడిపించమని సహాయించి దేవ దినదాసుల ప్రార్థన ఆనందించండి. సమస్త కార్యాలు చేసేది నువ్వు నాయన, నీ కేవలం నిమిత్తం మాత్రమే నాయన. నేను ఘోర పాపినయ్యా, ఏ పరిశుద్ధత లేని వాడిని. ఈ పాపిని పిలుచుకొని మీరే కార్యాలు చేస్తున్నారు నాయన. ఏ ముందు నాకు ఏ పరిశుద్ధత లేదు, అయినా మీరు అద్భుతాలు చేస్తున్నారు. మీ పిలుపుని బట్టి, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి. ఇదిగో నా కుమారుడా, సర్వలోకానికి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించి రోగుల మీదను దైవుల మీదను అధికారం ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చావు ఆయన. నీ మాటలు బట్టే కానీ మేమేం పట్టేవాళ్ళం తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకోండి, కార్యాలు జరిగించి మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. ఏ ఒక్కరు అమ్మ మోసపోయినట్టుగా మోసపోవద్దు నాయన. ఎంతమైన మాటలు వినొద్దు నాయన. ఈ మార్గంలో నడిపించబడ్డ చూపించండి. ఇతర ప్రజలు కూడా ఏది నిజమో తెలుసుకొని మీ సత్యములకు నడిపించే కృపను దయచేయండి ఆయన. మీరే నడిపించమని ఆదరించమని సహాయించండి. అలాగే ఎందరో బిడ్డలు ఎన్నో సమస్యలతో వచ్చారు, ఎన్నో బాధలతో వచ్చారు, శరీర బలహీనతతో వచ్చారు. మీ బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి నాయన. వారి దోషములు, వారి పాపములు యేసు నామములో నశించును గాక. కుమారుడా, నీ పాపములు క్షమించమంటే నీ పరుపు ఎత్తుకుని నడవు అన్నావు నాయన. పాపం పోతే కానీ మా రోగం పోతారు ఆయన, మా దోషం పోతే కానీ మాకున్న బలహీనతలు పోతాయి తండ్రి.
అయ్యా దైవ జ్ఞాపకం చేసుకుని ప్రతి విడుదల పొందుతున్నా ఓ తాతల తండ్రుల నుంచి వేరుపాటు చేస్తున్నా ప్రతి దోషం ప్రతి పాపం యేసు నామములో కొట్టివేయబడును గాక. తోడుగా వచ్చి మీ బిడ్డలకు కావలసిన మేలు చేతనింపమని తండ్రి విడుదల లేని పరిస్థితుల్లో ఉన్నారు, బంధకాలలో ఉన్నారు తండ్రి, సంఖ్యల చేత బిగించబడి ఉన్నారయ్యా. ఓ శ్మశానములో ఆ వ్యక్తినైనా సంఖ్యల చేత బిగించబడినప్పుడు కూడా శ్మశానంలోకి వెళ్ళిపోయినట్టుగా ఎందరో ప్రభు లోపల బ్రతుకుతున్నారు, లోపల జీవిస్తున్నారు, బంధకాలలో బంధించబడి ఉన్నారు, సంఖ్యల చేత బంధించబడి ఉన్నారు. ఎందరో రోగములని సంఖ్యలు, ఎందరో అప్పులని సంఖ్యలు, ఎందరో నాయన అపవాది పెడుతున్న భయంకరమైన తంత్రముల చేత, భయంకరమైన వేదన చేత, చెప్పుడు మాట్లాడిన తంత్రముల చేత పడిపోయి ఉన్నారయ్యా. అట్టి వారందరూ కట్టబడిన ప్రతి కట్టడములు యేసు నామములో పడద్రోయబడును గాక. పెరిగో పట్టణము ప్రాకారములో పడద్రోయబడినట్టుగా ప్రతి ఒక్కరి చుట్టూ ఉంటున్న అపవాది క్రియలు ప్రాకారములు యేసు నామములో పడద్రోయబడును గాక. ఎందరైతే కన్నీటితో బాధపడుతున్నారు, ఎందరైతే వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నారో వారుకున్న ప్రతి సమస్య యేసు నామములో పడద్రోయబడును గాక. యేసు నామములో వారు సుఖంగా చేయబడును గాక. అంటే గొప్పగా బిడ్డలందరికీ దయచేసి ఈ నామానికి మహిమ తెచ్చు. జనదాసుని నాయన చిన్న ప్రార్థన ఈ బిడ్డలకు ప్రతిఫలం చేసి, ఒకవేళ నోటితో బాధతో నేను ఏదైనా ఉన్నటువంటి దైవమును శ్రమించి మీ ఆత్మతో అభిషేకించి నడిపించుకోండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.